₹1000 ఇచ్చినా కూడా ఈ ఇల్లు ఇచ్చినారు. ఈ ఇల్లు మీదే సార్. సార్ 2000 ఇస్తుంది. తిరిగి మొన్న 7000 ఇస్తుంది. మా చంద్రన్న కార్యక్రమం మేము పండుగగా చేసిన మా పంచాయతీ అంతా 4000 ఇచ్చాము మీకు. ఇప్పుడు లేకపోతే 4000 ఇస్తారు. దయతో మహానుభావులు మీరు పెట్టిన మా వీరానికి మీరు వచ్చిండేది. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు, ఎంతమంది మీ వాళ్ళు? 2 కొడుకులు, ఒక ఆడబిడ్డ సార్. కొడుకులు ఎక్కడ ఉంటారు? వీడే ఉన్నారు సార్, మీదే ఊర్లోనే. ఎవరు నీ కొడుకులు? ఎవరు? సార్ నువ్వు ఒక సన్న పని చేయకూడదు. నువ్వు పట్టుకుని నేను కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వేనా కొడుక? కాళ్ళు దండ పెట్టి మానేయాలి. రా ఇవ్వకరా. నువ్వేం చేస్తావు? ఏం చదువుకున్నావు నువ్వు? నువ్వు బిఎడ్ చేసావు, ఎంఏ బిఎడ్ చేసావు. నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది. ఎక్కడ? రామ్మా, నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా? బిఎడ్ కూర్చో. నువ్వు టీచర్ గా పనిచేస్తావు, ప్రైవేట్ స్కూల్ చేస్తావమ్మా. నీ పిల్లలు ఇద్దరా? ఎక్కడ వాళ్ళిద్దరు? రా. నువ్వు పాప, ఇంకొకరు. నువ్వమ్మా ఏం చదువుతావు? ఎక్కడ? నువ్వు ఎక్కడ? సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం. మీ అమ్మ చదువుకుంది కాబట్టి నేను కూడా చదివిస్తా. మీ నాన్న కూడా చదివిస్తున్నా లేదా? ఇద్దరున్నా? ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? సార్ నేను డైలీ వేజెస్ కింద వాటర్ వర్క్స్ దీంట్లో వర్క్ చేస్తున్నాను సార్. ఆర్డబ్ల్యూఎస్ దీంట్లోనే శ్రీరామరెడ్డి డ్రింకింగ్ వాటర్ ఉంది సార్. దాంట్లో డైలీ వేజెస్ కింద వర్క్. ఇప్పుడు నువ్వు టెక్నాలజీ ఏం నేర్చుకోలేదా? లేదు సార్, ఐటీ టెక్నాలజీ నేర్చుకోలేదు సార్. నువ్వమ్మా? నీకు టెక్నాలజీ నేర్చుకోవాలా? ఓన్లీ బిఎడ్ వరకు చేసి డిఎడ్ చేసావు. నువ్వు ఏం చదువుకోవాలా? ఎక్కడ ఫస్ట్ ఇయర్? ఇట్లా నీ భార్య వద్దమ్మా, నువ్వు కూడా చదువుకోలేదమ్మా. ఇట్లా ఎట్లా ఇట్లా కాళ్ళు పెట్టుకోడు. చెవి చిన్నాడు. కూతురు ఏ ఊరికి ఏ ఊర్లు ఇచ్చావు? ఎక్కడమ్మా? నువ్వెక్కడ? వద్దులే. మీ ఆయన ఏం చేస్తాడు? వద్దే ఏమా? మగ్గాలు, కూలి మగ్గాలు చేస్తాడు. పక్కన. ఇప్పుడు బాగా చదువుకున్నారా? ఎన్నో క్లాస్ నువ్వు? నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, గుడ్. అదే చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా. అంతా ఇది మీ దయ సార్. ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా, పైకి రావాలి. ఇప్పుడు ఏంటి, ఏమన్నా సమస్యలు ఉన్నాయి నీకు ఇక్కడ? ఏమి లేదు సార్. ఇప్పుడు నా కొడుకు ఇద్దరు చదువుకున్నాడు, ఏం నిరుద్యోగులుగా పనిచేస్తాడు. ఏమన్నా వాడికి ఏదైనా ఒకటి కల్పించి. అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు? ఇక్కడ ఏమున్నాయి చూద్దాం, నేను మాట్లాడతాను. ఇంకోటి సార్, మా పిల్లడు వ్యవసాయ కూలి పనికి పోతుంటాడు. ఆయనకి ఏదైనా లోన్ ఏదైనా ఇప్పుడు ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు? లోన్ ఇప్పిస్తే గొర్రెలు అనుకుంటావా? ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసుకుపోయేదా, లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మేము పెట్టి వచ్చినాయా? అట్లయినా చేయొచ్చు సార్. కాదు, ఇండ్ల దగ్గర మేము పెట్టి వచ్చే లేదా? రాలేదా? ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలేదు కదా? ఆవులు, పాడి ఆవులు లేవు సార్. దిగుమలకంతా పాలేసకపోతారు. అక్కడ చేస్తారు, ఇక్కడ లేదు. మీ ఊరు లేదు, పక్కనమ్మా. ఒకసారి కలెక్టర్ రమ్మని. ఇది ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం, వీళ్ళిద్దరూ చదువుకున్నారు,
ఇతను చదువుకోలేదు, కూలి పని చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీని ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు, పర్లేదు. ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. విల్ డూ ఇట్. చేద్దాం. నేను మాట్లాడతానయా, ఏం చేయాలో చేస్తా, నేను మాట్లాడతాను. అదే రమ్మని ఇచ్చేసి రండి. ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి. ఏంట్రా అర్జుడు కూర్చో. ఒకసారి అందరు ఫోటో తీసుకుందాం. అందరు రండి, నేను నిలబడుకోండి. ఇట్రండి, ముందుకు రండి, పిల్లలు ముందుకు రండి. దండలొద్దులేమ్మా, అందరూ ఫోటో తీసుకోండి. ఇట్రామా, దండలు వద్దులే. ఇట్లా ముందుకు రండి, అందరూ కనపడిగా తీసుకోండి. అందరూ ఇట్లా అడ్డు అందరూ. ఓకే అమ్మా, నమస్కారం. రా, మీటింగ్ జరిగినట్టు చెప్తా. 2014లో మీరు 10,000 పంచాయతీ ఫోటోలు పెట్టారు. ఎంటైర్ పంచాయతీ ఫోటోలు పెట్టారు. మొత్తం పండుగ చేశారు. బాయ్ మా. సీఎంఆర్ పండించిన కూడా అట్లా ఫోటోలు పెట్టారు. అట్లా ఫోటోలు పెట్టాము మా పంచాయతీ.